మీరు చెప్తున్నారు కాబట్టి ఊరుకుంటున్నాను. ఎంత పట్టించుకోకుండా ఉన్నా మనసుకంతా అదోలా ఉంది. ఛ! హ్యాపీగా ఉన్న మూడంతా డిస్టర్బ్ చేసింది. రండి, ఇల్లు చూపిస్తా. అలాగేనండి. ఏంటండి ఆ పద్మావతి ఏంటి? నెక్లెస్ ఎవరికిస్తే ఆవిడకెందుకు? ఎవరి పేరు మీద బిల్లుంటే దానికెందుకు? మా వాళ్ల ముందు మిమ్మల్ని గొప్పగా నిలబెట్టాలని చూస్తే గాలి తీసి ఎగతాలు చేస్తుందా? మీ అలసు చూసుకొని అది మరీ ఎక్కువ చేస్తుంది. మీరే దాన్ని పిలిచింత బుద్ధి చెప్పి అంత గడ్డి పెట్టండి. సరే దామిని, దాని సంగతి నేను చూసుకుంటానుగా, నువ్వు వెళ్ళు. పద్మావతి, బయటికి రా. ఏంటి బావా? ఏమిటే ఏమిటి నీ ఎక్స్ట్రాలు? నేనేం చేశాను? తెలివితేటలు చూపించుకో. ఇల్లు ఎవరి పేరు మీద ఉంటే నీకేమిటి? ఏంటి ఆవిడ గారు ఎక్కించారా? అడిగిన దానికి సమాధానం మాత్రమే చెప్పు. ఎక్కించడాలు లేవు, తగ్గించడాలు లేవు. నెక్లెస్ అది తెచ్చి మీరు గతిలేని వాళ్ళన్నట్టు, మీరు స్థాయి లేని వాళ్ళన్నట్టు, తనే స్థాయిని కలిగించినట్టు, నువ్వు చేతగాని వాడివి, పెళ్ళాన్ని పోషించలేని వాడివి అయినట్టు, తనేదో లేని స్థితిని మీకు కల్పించినట్టు చెప్తుంటే మీకేమీ అనిపించలేదా? నాకు మాత్రం మండింది, అందుకే ఇలా చేశా. అది నిన్ను ఇండైరెక్ట్ గా వెక్కిరించింది. సంపాదన లేనివాడివన్నట్టు నిన్ను చిత్రీకరించింది. నువ్వా విషయం గ్రహించక నా మీద ఆవేశపడుతున్నావేంటి? ఈ మేనేజ్మెంట్ ఎంతకాలం? పైగా నిన్ను ఇల్లరికం తీసుకువెళ్తుందంట. అసలు ఆ వాగ్దానం ఏంటి బావా? చూడు, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తాను. మంచా పాడా ముంచేలా చూస్తున్నాం. ఈ పెళ్లి కావడం ఇష్టం లేక ఇలా ఏదో రకంగా దామిని మనసు మార్చి ఈ పెళ్లి జరగకుండా ఉండాలని చూస్తున్నాం. మా విషయంలో ఎందులోనైనా తలదూర్చావో మాడు పగలు కొడతాను, జాగ్రత్త. నువ్వు మాడు పగలగొట్టినా, మెడ అడ్డంగా కోసినా ఎవరైనా నిన్ను అవమానిస్తే సహించను బావా. దాని డ్రామాలు నా ముందర సాగు. అయినా పెళ్లికి మనసులో ఇష్టాలు ముఖ్యం కాని డబ్బు కాదు కదా, అది ముందు తెలుసుకో. ఏమిటిది? దానికి క్లాస్ పీకుదామని నేను పిలిస్తే అది నాకే క్లాస్ పీకింది. ఇదిగో, ఇదే మా కిచెన్. చాలా బాగుండదండి. అదిగో, అదే మా పూజ గది. మీ పూజ గది చాలా విశాలంగా ఉండదండి. నిత్య ధూప దీప నైవేద్యాలుండాలి, అందుకే కాస్త విశాలంగా ఏర్పరచుకున్నాం. దామిని వచ్చాక అర్చనలు, అభిషేకాలు అన్నీ నేర్పిస్తాను. దానికి అర్చన నేర్పుతారా? అదయ్యే పనేనా? పేపాలకు పేపాలు పట్టించేస్తది, పూజలు చేస్తదా? రండి, మా బెడ్రూమ్ చూపిస్తాను. ఏంటి పద్మావతి? అత్తయ్య, మావయ్య విపరీతంగా దగ్గుతున్నారు. దగ్గు మందు ఎక్కడ కనిపించడం లేదు.
ఈ గదిలో బీరువాలో ఉంది. నువ్వు వెళ్ళి తీసుకురా, నేను ఈలోగా మావయ్య దగ్గరికి వెళ్తాను. సరే అత్తయ్య, నేను తీసుకెళ్ళు. సంగీత నిలయం డామ్ని అడుగు పెడితే అపవిత్రమైపోతుంది, మనుషుల్ని కలుషితం చేస్తుంది. అది ఈ ఇంటికి రావడానికి ఈల్లేదు. వెంటనే దాని విషయవుడి గారికి చెప్పేయటం మంచిది. మీకు దామిని గురించి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఆండాళ్ గారు. ఏం చెప్తున్నారు ఈవిడ? అత్తయ్య, దామిని మీరనుకున్నంత మంచిది కాదు. మేమే అది మా కూతురని చెప్పుకోవడానికి మొహం చల్లట్లేదు. పాపిష్టిది, పాపాత్మురాలు. దాన్ని చూస్తుంటే చంపి పారేయాలన్నంత కోపం వస్తుంది. ఒక్క మంచి అలవాట్లేదు. సిగరెట్లు తాగుతుంది. ఉండాల్సిన వ్యసనాలన్నీ ఉండాయి. అది ఏ విధంగానూ మీ కోడలుగా తగదండి. తల్లినైనా మా పక్షం లేకుండా మీ మంచి కోరి మీ పక్షం మాట్లాడుతుండా. నా మాటేనండి. నేను చెప్పేది నిజం, నమ్మండి. ఈ విషయం నాకు చెప్పి ప్రయోజనమేముంది? అత్తయ్యకి చెప్పండి. నువ్వా? నేనని మీరేం భయపడాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ విషయాలు నేను చెప్తే అత్తయ్య నమ్మదు, బావేమో సాగదీస్తాడు. మీరు చెప్పడమే కరెక్ట్. అత్తయ్య ఏమనుకోదు. మీరు నిర్భయంగా చెప్పొచ్చు. అంతేనంటావా పద్మావతి? రండి వెళ్దాం. ఏంటి ఇంతసేపు? దగ్గుమందు తీసుకురావడానికి ఇంతసేపా? ఇటివు, నేను తీసుకెళ్తాను. అత్తయ్య, నేను ఈ మందు మావయ్య గారికి తాగిస్తానులే కాని ఆంటీ మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, కొంచెం వినండి. ఏం చెప్పాలనుకుంటున్నారండి? నా కూతురి గారి చరిత్ర గురించి. కూతురి చరిత్ర? చరిత్రనే కాదు, దాని పద్ధతులు, అలవాట్లు, ప్రవర్తన గురించి చెప్దామని. చెప్పండి. అదేనండి, మా దామిని మీరనుకున్నంత మంచిది కాదు అని చెప్తున్నావు అంతేగా మమ్మీ? చచా, అలా ఎందుకంటానమ్మే? మీరనుకునే దానికంటే 100 రెట్లు మంచితనం ఉంది అని చెప్తుండా అంతే. ఏదో పువ్వులు వేయాలని చూస్తున్నావు, నేనొచ్చేసరికి ప్లేటు మార్చావు. ఇక్కడేం చేస్తున్నావు మమ్మీ? పద్మావతి వాళ్ళిల్లు చూపిస్తాను రండంటే వచ్చాను అంతే. చూసొస్తానమ్మా. ఏంటో ఆవిడిల్లు నువ్వు చూసేది? అదేమైనా పెద్ద ప్యాలెసా? మాకు అదే ప్యాలెస్. ఇల్లంటే ఇల్లు, ఇంట్లో వాళ్ళు, వాళ్ళ అమ్మగారిని చూసి వచ్చేస్తాను. త్వరగా రా మమ్మీ. వాళ్ళు పుల్లలేస్తే ఏ చెవిలో పెట్టుకోవాలో తెలియక మాడు వాస్తుంది. మేమే పుల్లలు పెట్టే రకం కాదు. ఆంటీ రండి, మీకు మా ఇల్లు చూపిస్తాను. అత్తయ్య, మీరు ఈ మందు తీసుకెళ్లి మావయ్య గారికి తాగించండి. పదండి. దీన్నొక గంట కనిపెడుతూ ఉండాలి. ఇది తినే అన్నంలో సున్నం కలిపే రకం. మమ్మీ ఇక్కడేదో పుల్లలు వేయాలనే చూస్తుంది, చెప్తా. ఆ బుల్లబే అక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో.
ఏంటే ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ వాళ్ళు ఏమైనా అన్నారా? లేదు బామ్మ. ఆ దామిని ఉందా, అది మోహిని కూతురంట. ఏమిటే నువ్వనేది? అంటే ఆ అమ్మాయి నీ కూతురా? కాదు కాదు, తను చిన్న కూతురంట. పెద్ద కూతురు తప్పిపోయిందని చెప్తున్నారు. తప్పిపోయిందా? లేకపోతే దీనిలాగే దాన్ని కూడా ఎక్కడైనా వదిలేశారా? ఏమో బామ్మ, నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి అడుగుదామంటే ఎక్కడ పద్మావతిని తీసుకెళ్లిపోతుందేమోనని భయం. నాకు పద్మావతి జీవితమే ముఖ్యం. నేను ఆ మోహిని కంట పడకుండా తిరుగుతున్నాను. నువ్వు కంట పడకో. జాగ్రత్త బామ్మ. రెండండి. బమ్మి, అమ్మేది? మీ అమ్మ లేదే, బయటికెళ్ళింది. ఏంటది బమ్మి? ఇది సున్నిపిండి. ఫేస్ ప్యాక్ వేసుకున్నాను. సున్నపిండ? ఆంటీ, ఆవిడే మా బమ్మి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు ప్యాక్ వేసుకోవడం ఏంది? ఏ బామల మొహాలు బాగుండద్దా ఏమిటి? ఉండొచ్చులేండి. అది సరే కాని బమ్మి, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు. ఏమే, ఏదో అన్నీ నాకు చెప్పి చేస్తున్నట్టు అలా అడుగుతావేంటే? నేను వద్దంటే మాంతారా? చెప్పింది ఏమన్నా చేస్తారా? అబ్బా, నిన్ను పలకరించాను చూడు, నాది తప్పు. ఆంటీ, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. మనం లోపలికి వెళ్దాం పదండి. అమ్మా, మీ ఇంట్లో ఎవరెవరుంటారు? నేను, మా అమ్మ, మా బమ్మి. మీ అమ్మ లేరు, బయటికెళ్లారంటుండావు కదా. మీ అమ్మ ఫోటో ఏదైనా ఉందా? దేనికాంటీ? ఊరికే చూద్దామని అడిగానమ్మా. ఉందాంటీ, తెస్తానండి. భగవంతుడా, ఇది ఫోటో తీస్తుందేమో. ఇప్పుడు పద్మావతి ఫోటో తీసుకొస్తుంది, దొరికిపోతుంది. అదే అయితే నా ప్లాన్ వర్కౌట్ అయినట్టే, నా బిడ్డ దొరికినట్టే. ఓ, ఎవరు లేరా? అది సంగతి. అప్రాచ్యపు వెధవ తాగి నా ఇంట్లో తిష్ట వేశాడు. వినండి బావగారు, బావగారు బాగున్నారా? బావగారు బాగున్నారా? తాగుబోతు వెధవి, నేను నీకు బావేంట్రా పింజారి వెధవా? మీరిలా నిర్జీవంగా ఉండడం చాలా బాధగా ఉంది. వాసన మషాలానికి ఎక్కుతోందిరా. ఎంత తాగి సచ్చావురా, ఊపిరాడట్లేదు. ఏం అనుకోవద్దు బావగారు. ఒరేయ్, ఎందుకురా నన్నిలా వేధిస్తావు? నీ కంపు భరించలేకపోతున్నానురా. ముక్కులు పగిలిపోతున్నాయిరా. బుర్ర పాడు చేయమాకరా. పోరా అవతలకి, దరిద్రపు వెధవా, తాగుబోతు సన్నాసి, పోరా. బావగారు, మీకు సీక్రెట్ చెప్పాలి, చాలా సీక్రెట్. ఎవ్వరికి చెప్పొద్దు. ఒరేయ్, సీక్రెట్ అంటూ మరీ దగ్గరకొచ్చి చెప్పకరా. ఆ వాసనకి చచ్చేలా ఉన్నాను. కాస్త దూరంగా ఉండి చెప్పరా, యబ్రా సెదవా. ఏంటి బావగారు అలా చూస్తున్నారు? ఒరేయ్, నేను మామూలు స్థితిలో ఉంటే
నిన్ను గొంతు పిసికి చంపేసేవాణిరా. మీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది బావగారు. మీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది. వీడు తాగుబోతూ, వీడి కూతురు పరమ తాగుబోతానేగా. నువ్వు కరెక్ట్ బావగారు. కరెక్ట్రా, చాలా బాగా చెప్పావు. నీ కూతురు పరమ తాగుబోతే. ఈ ఒక్క విషయం మాత్రం చాలా బాగా చెప్పారు నువ్వు. చూడు, నాకు ఫేస్ రీడింగ్ కూడా తెలుసు. అందుకే నీ లోపల వాయిస్లు పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నా. లోపలున్నదంతా బయటకు వచ్చేలా చేస్తున్నావు కదరా. ఎందుకురా నన్ను ఇలా వేధిస్తున్నావు? చెప్పింది చాలు, పోరా బయటికి. చూడు బావగారు, దామిని బుద్ధిమంతురాలు అనుకుంటున్నావా? కానే కాదు, పచ్చి డ్రింకర్. నేను వాటర్ మిక్స్ చేసుకుంటా, అది రా తాగేస్తుంది. స్మోక్ కూడా చేస్తుంది బావగారు. నాకు తెలుసురా. తెలిసిన విషయమే చెప్పకరా. ఎందుకురా మందు కొట్టొచ్చి నన్ను చిత్రహింసలు పెడుతున్నావు? ఆ వాసనేంట్రా? పోరా బయటికి. బావగారు, దామిని ఈజ్ వెరీ బ్యాడ్ గర్ల్. వెరీ బ్యాడ్ గర్ల్. ఏంటి బుల్లబ్బాయి, ఏదో వాగుతున్నావు? నేనేం వాగట్లేదమ్మా. వాతావరణ విశేషాలు చెప్తున్నా. ఏం గురువు గారు, రానున్న 24 గంటల్లో భారీ వర్షాలంటమ్మా. తుఫాను కూడా రావచ్చు అంటున్నారు. వెదవ తెలివితేటలు చూపించుకో. నువ్వేం చెప్పినా ఆయన చేయగలిగిందేమీ లేదు. వినగలిగినా కదల్లేని పరిస్థితి అయింది. తాగొచ్చావు నువ్వు, ఒక పక్కన పడుకోవచ్చు కదా. తప్పమ్మా, తాగినోళ్ళు సైలెంట్గా ఉంటే మందుని అఘోరపరిచిన వాళ్ళం అవుతామమ్మా. నిజాలు చెప్పాలి, సమాజానికి ఉపయోగపడాలి. పిచ్చి పిచ్చిగా వగవంటే గొంతు పిసికి చంపేస్తాను. నువ్వు నీ వేదాంతాలు లే, వెళ్ళి కూర్చో. వెళ్ళు. మోహన, మోహన, మోహన. ఈయన తాగొచ్చిన తలకే తింటున్నాడు. మళ్ళీ ఏం వెలగబెట్టినాడో ఏందో. అమ్మయ్యా, రంగరంగా. అయ్యయ్యో, ఏందయ్యా, ఏమైనదయ్యా? ఎందుకు అలా గరిచినా? మోహిని, దామిని నన్ను తోసేసింది. ఎందుకే తోసావు? తప్ప తాగి వాగుతున్నాడు. ఈయనగారు చేసే పనికి కొట్టడం కాదు, గొంతు పిసికి చంపేయాలి. ఒక 90 ఎక్కువైతే గొంతు పిసికేయాలా? హే, 90 కాదు, 720 తాగావు. 420లా ప్రవర్తిస్తున్నావు. నా మీదే అంకుల్తో చాడులు చెప్తున్నాడు. ఏవయ్యా, కాస్త తక్కువ తాగి రావచ్చు కదా. తక్కువ కాదు, కాస్త ఎక్కువ తాగి చేస్తే పీడ పోయేది. ఈయనిక్కడే ఉంటే నా పెళ్లి పెటాకులు అయ్యేలా ఉంది. ఇక్కడ ఉండకూడదు. సైన్ పట్టు, తీసుకెళ్దాం. లే లే. లేవయ్యా, లే. జాగ్రత్తయ్యా, లే. నెమ్మదిగా రా. మెల్లగా. అమ్మా దామిని, ఎక్కడికి తీసుకెళ్తున్నావు?
అది బయటకు తీసుకెళ్తున్నావు అత్తయ్య. అయ్యో, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆయన లేకుండా మాటలెలా? సంబంధం ఖాయం చేయడం ఎలా? ఏదో కాస్త పొచ్చుకున్నట్టున్నారు. తప్పేం లేదు, ఉండనివ్వండి.